అయితే ఇందులో మనం కొబ్బరి పాలు, మనం ఈ పంప్కిన్ క్యారెట్ సూప్లో కొంచెం కొబ్బరి పాలు కూడా పడితే మంచి టేస్ట్ వస్తుంది. 1 కప్పెడు కొబ్బరి పాలు కూడా ఇందులో వేసేసుకున్నాను. చక్కగా ఇప్పుడు అద్భుతమైన సూప్ రెడీ అవుతుంది. మరి దీన్ని మనం ఒక 5 నిమిషాల పాటు చక్కగా మరగనిచ్చిన తర్వాత దీంట్లో ఉప్పు అన్నీ అడ్జస్ట్ చేసుకుందాం. దీంట్లో ఫస్ట్గా కొంచెం వేసుకోండి. ఎప్పుడైనా సూపుల్లో సాల్ట్, మన టాటా సాల్ట్ కొంచెం తక్కువగా వేయండి. లాస్ట్లో కావాలంటే మళ్ళీ వేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన సూప్ మంచిగా ఇలా చక్కగా బాయిల్ అయింది. ఈ బాయిల్ అవుతున్నప్పుడు కూడా మంచి సువాసన వస్తుంది. అయితే మంచిగా మనం జింజరు అవి వేసాము, కాకపోతే మన దగ్గర మిక్స్ హర్బ్ అని దొరుకుతుంది. అంటే ఇందులో బేసిల్, థైము ఇలా మిక్స్ హర్బ్స్ ఉంటాయి, మార్కెట్లో దొరుకుతుంది. ఆ హర్బ్ కనుక కొంచెం ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయచ్చు. లేదనుకోండి మన పెరట్లో ఉన్న తులసాకైనా తెంపి ఇందులో వేస్తే మీ సూప్ మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి దాని తర్వాత ఇప్పుడు ఈ నురుగులాగా ఉంది కదా, అది రాకుండా సైడ్ నుంచి ఇట్లా తీసుకొని ఈ సూప్ని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏదైతే హర్బ్స్ అని వేసామో తులసాకు లాంటిది ఎక్కువగా వేయకూడదు, కొంచెమే వేసుకోవాలి. అలాగే దీంట్లో కావాలంటే కొంచెం అంత నిమ్మరసం కూడా వేసుకుంటే సరిపోతుంది. సూపర్ హై క్వాలిటీ సూప్ రెడీ అయిపోయింది. కాకపోతే 1 సెకండ్, ఎందుకంటే క్యారెట్ మూతి కాల్చుకుంటాను. ఎన్నిసార్లు ఇలా హోటల్లో వెళ్ళి స్టార్టింగ్ పని చేసేటప్పుడల్లా అందరూ తెగ నవ్వేవాళ్ళు. ఏదైనా వేడిగా ఉండని ఇట్లా అవ్వగానే నోట్లో వేసేసుకోవాలి. అప్పుడు అనుకోలేదు ఈ జీవితంలో ఒక షెఫ్ అయిపోతాను, టీవీ షెఫ్ అయిపోతాను. ఇంట్లో అయినా కానీ ఎప్పుడైనా చేయగానే వేడి పెనంలో నుంచి తింటుంటే ఓహో సూపర్ అనిపిస్తుంది. మరి మన సూప్ రెడీ. కొంచెం ఫూ అనుకొని తాగుతాం.